2a equals to 5b equals to 7c. Okay, 2a equals to 5b equals to 7c. Then find the value ratio of a is to b is to c. Okay, then find the ratio of a is to b is to c. Right, so ఇక్కడ నేనేమంటున్నా 2a equals to 5b equals to 7c. Then find the ratio of a is to b is to c. Right, so a is to b is to c అంటే మోస్ట్లీ ఇదంతా ఏం చేస్తారు సార్ అంటే 2a equals to 5b అని చెప్పేసి రాసుకుంటాడు. సో క్యారెక్టర్స్ ని రెండింటిని ఒక దగ్గర తీసుకుంటాం అంటే a/b ఈక్వల్స్ టు 5/2 అంటాడు. సో దెన్ నెక్స్ట్ ఇంకొక స్టెప్ ఏం చేస్తాడు, a is to b దట్ ఈస్ ఈక్వల్స్ టు 5:2. ఓకే, సో సేమ్ యాజ్ మళ్ళీ b is to c కూడా మనకు కావాలి కాబట్టి 5b ఈక్వల్స్ టు 7c అని చెప్పేసి అంటాడు. దెన్ b/c ఈక్వల్స్ టు 7/5 దట్ ఈస్ ఈక్వల్స్ టు 7:5. సో ఇదంతా ఎందుకు చేస్తున్నావు? ఓకేనా, సో ఇదంతా టైం వేస్టింగ్. ఓకేనా, అసలు ఇదంతా కూడా చేయాల్సిన అవసరమే లేదు. ఎందుకు చేయాల్సిన అవసరం లేదు? దీనికంటే ఇంకా బెటర్ వే ఏమైనా ఉందా అంటే ఉంది. ఒకసారి చూడు, ఏ ఈక్వల్స్ టు ఎంత 5 కనిపించిందా నీకు? ఏ ఈక్వల్స్ టు ఎంత కనిపిస్తుంది? 5 కనిపిస్తుంది. అండ్ దెన్ నెక్స్ట్ ఇక్కడ సైడ్ చూడు, బి ఈక్వల్స్ టు ఎంత 2. ఎంత 2. సో ఏ ఇస్ టు బి ఈక్వల్స్ టు ఎంత 5:2. నీకేమొచ్చింది ఇక్కడ 5:2. అంటే జస్ట్ చూస్తే మనకు 5:2 అని కనిపిస్తుంది, నీకైతే ఇక్కడ మొత్తం చేస్తే నీకు 5:2 అని వస్తుంది కదా. రైట్, దెన్ నెక్స్ట్ బి ఇస్ టు సి కూడా కావాలి కదా, నాకు వస్తుందా అంటే అది కూడా వస్తుంది, ఎందుకు రాదు? సో బి ఈక్వల్స్ టు నెంబర్ ఎంత 7, సో 7. అండ్ దెన్ సి ఈక్వల్స్ టు నెంబర్ ఎంత 5, సో 7:5. ఇక్కడ ఎంత వచ్చింది 7:5. అంటే ఇంత ప్రాసెస్ చేయకుండా జస్ట్ చూసి చెప్పవచ్చు అనమాట మనం, ఏ ఇస్ టు బి కానీ బి ఇస్ టు సి వాల్యూస్ కానీ. రైట్, ఏ ఇస్ టు బి ఇచ్చిండు, బి ఇస్ టు సి ఇచ్చిండు, నువ్వు ఏబిసి వాల్యూస్ కనుక్కోవాలి. సో ఏబిసి వాల్యూస్ అంటే ఎట్లా కనుక్కుంటాం? మళ్ళీ సేమ్ థింగ్. సో ఏ ఇస్ టు బి ఇస్ టు సి దట్ ఈస్ ఈక్వల్స్ టు 5:2 ని రీప్లేస్ చేస్తున్నా, డైరెక్ట్ రాసేసుకుంటున్నా. అండ్ దెన్ నెక్స్ట్ 7:5. సో ఇక్కడ మళ్ళీ 7 రీప్లేస్ అవుతుంది. సో మనకి ఇక్కడ 5/7 ఉంది, 2/7 ఉంది, 2/5 ఉంది. కామన్ ఎవరు ఉన్నారో క్యాన్సిల్ చేద్దామంటే మనకు కామన్ ఎవరు లేరు కాబట్టి మనం ఎవరిని కూడా క్యాన్సిల్ చేసేటటువంటి సిచ్యువేషన్ లో లేము. సో 5 7s 35 ఈస్ టు 7 2s 14 ఈస్ టు 5 2s 10. సో ఏ ఇస్ టు బి ఇస్ టు సి ఈక్వల్స్ టు ఎంత అంటే 35:14:10 అని చెప్పి చెప్పుకోవచ్చు మనం. ఓకేనా, a/3 ఈక్వల్స్ టు b/4 ఈక్వల్స్ టు c/5. ఓకే, a/3 ఈక్వల్స్ టు b/4 ఈక్వల్స్ టు c/5. దెన్ a is to b is to c equals to what? So a/3 equals to b/4 equals to c/5. Then find the ratio of a is to b is to c అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతుండు. సో దీంట్లో మళ్ళీ abc వాల్యూస్ మనకు కావాలి కాబట్టి సో చాలా మంది ఏం చేస్తాము అంటే a/3 ఈక్వల్స్ టు b/4. ఓకే, సో క్రాస్ మల్టిప్లై చేద్దాం అంటాడు ఇంకా. ఓకేనా, క్రాస్ మల్టిప్లై చేస్తే నీకేమొస్తుంది? సో 4a ఈక్వల్స్ టు 3b. దెన్ ఇంతకుముందు చెప్పుకున్నట్టు a ఈక్వల్స్ టు 3, b ఈక్వల్స్ టు 4. సో a is to b ఈక్వల్స్ టు 3:4. ఓకే, a is to b వాల్యూ వచ్చేసింది. దెన్ నెక్స్ట్ b is to c కూడా కావాలి కాబట్టి b/4 ఈక్వల్స్ టు c/5. మళ్ళీ సేమ్ క్రాస్ మల్టిప్లై చేద్దాం అంటాడు. సో 5b ఈక్వల్స్ టు 4c. సో b is to c ఈక్వల్స్ టు ఎంత 4:5. సో a is to b వాల్యూ వచ్చింది మనకి, b is to c వాల్యూ కూడా వచ్చింది. సో a is to b is to c. సో a is to b ఎంత 3:4. సో ఇక్కడ 4ని రీప్లేస్ చేస్తున్నా అండ్ b is to c ఈక్వల్స్ టు 4:5. సో ఇక్కడ 4ని రీప్లేస్ చేస్తున్నా. సో దీంట్లో 4 ఉంది, దీంట్లో 4 ఉంది, దీంట్లో 4 ఉంది కాబట్టి 4ని క్యాన్సిల్ చేసేసిన. సో మనకు రిమైనింగ్ ఎవరు ఉన్నారు అంటే 3:4:5. సార్ ఇక్కడ దీన్ని ఎక్కడో చూసిన 3:4:5 అంటే ఎక్కడ చూడలేవు, ఇక్కడ డినామినేటర్ లో ఉన్నటువంటి వాల్యూస్ అవే. క్లియర్? సో సార్ ఇదంతా క్యాలిక్యులేషన్ ఏం అవసరం లేదా అంటే ఏం అవసరం లేదు. ఎందుకు అంటే డినామినేటర్ లో ఏదైతే క్యారెక్టర్స్ ఉన్నాయో ఆ క్యారెక్టర్ ని యాజ్ ఇట్ ఈస్ గా ప్లేస్ చేస్తే దట్ ఈస్ యువర్ ఆన్సర్. సార్ ఇదంతా క్యాలిక్యులేషన్ ఎందుకంటే పని లేకుండా చేసుకోవచ్చు ఇదంతా. క్లియర్? సో అంటే మనకు ఎగ్జామినేషన్ హాల్లో ఇంత టైం వేస్ట్ చేసే కంటే డైరెక్ట్ గా a/3 ఈక్వల్స్ టు b/4 ఈక్వల్స్ టు c/5 అని చెప్పేసి క్వశ్చన్ అడిగితే డినామినేటర్ లో ఏవైతే క్యారెక్టర్స్ ఉన్నాయో వాటిని రీప్లేస్ చేయకుండా యాజ్ ఇట్ ఈస్ గా అట్లా ప్లేస్ చేసేసి అదే నీ ఆన్సర్ అవుతుంది. అంతేగాని ఇదంతా క్యాలిక్యులేషన్ చేస్తా నేను టైం పాస్ చేస్తా అంటే కాదు కదా. క్లియర్?
రైట్. సో రేషియో ప్రపోర్షన్ కి సంబంధించినటువంటి ఇంకా కొంచెం బెటర్ క్వశ్చన్స్ తోటి బెటర్ మోడల్స్ తోటి నెక్స్ట్ సెషన్ లో మళ్ళీ కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ.